హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ పద్మ 14 క్రియేషన్స్. కట్ చేస్తే నేను మీ లక్ష్మీప్రసాద్. ఒకరోజు అక్క, నేను నీ మరదలు ఇద్దరం కలిసి మీ ఇంటికి వస్తున్నాం అని ఫోన్ చేశాడు తమ్ముడు. అందుకు సంతోషంతో పొంగిపోయిన అక్క వంటగది అంతా వెతికింది. వారి కోసం ప్రత్యేకంగా ఏమైనా వండాలి అని పేదరికంలో ఆమె ఓడిపోయింది. ఏమీ కనిపించలేదు. రెండు ఆరెంజ్ పళ్ళు కనిపించాయి. వాటితో 2 గ్లాసులు జ్యూస్ తయారు చేసి ఇద్దరి కోసం సిద్ధంగా ఉంచింది. ఇంతలో కాలింగ్ బెల్ మోగింది. తమ్ముడు వచ్చాడని పరిగెత్తుకుంటూ వెళ్ళి తలుపు తీసింది. ఎదురుగా తమ్ముడు భార్య, మరదలు తల్లి కూడా రావడంతో క్షణం ఆలోచనలో పడిపోయింది. అయినా వారిని ఆనందంగా పలకరించి కూర్చోబెట్టింది. వంటగదిలోకి వెళ్ళి 2 గ్లాసుల్లో జ్యూసు, 1 గ్లాసులో నీళ్లు తెచ్చి మరదలు ఆమె తల్లి ముందు ఆరెంజ్ జ్యూస్ ఉంచి, తమ్ముడు ముందు మాత్రం నీళ్ళ గ్లాసు ఉంచుతూ తమ్ముడికి 7 అప్ అంటే ఇష్టమని చెబుతూ తమ్ముడు అది తాగి నిజం తెలుసుకున్నాడు. ఇంతలో అత్తగారు నాకు కూడా 7 అప్ కావాలని అడగటంతో గుండె వేగంగా కొట్టుకోవటం మొదలుపెట్టింది అక్కకు. వెంటనే తమ్ముడు, అక్క నువ్వు కూర్చో, నేను తెస్తానని చెప్పి వంటగదిలోకి వెళ్ళి 1 గ్లాసు కింద పడేశాడు. ఆ శబ్దానికి అయ్యో ఏమైందని అందరూ అడిగేసరికి జ్యూస్ ఒలికింది, నేను బయటకు వెళ్ళి తెస్తాను అని అల్లుడు వెళ్ళబోతుంటే అత్తగారు పర్లేదులే బాబు అంటూ వారించింది. ఇక వెళ్ళొస్తామంటూ బయలుదేరారు ముగ్గురు. తమ్ముడు అక్క దగ్గరకు వచ్చి చేతులు పట్టుకొని, అక్క జాగ్రత్త, వంటగదిని శుభ్రంగా తుడిచివేయి, లేదంటే చీమలు పడతాయి అంటూ చేతిలో కొంత డబ్బును పెట్టాడు. భార్యకు అత్తగారి కనిపించకుండా, అక్కకు తెలియకుండా కన్నీళ్లను దాచుకుంటూ అక్క కష్టాన్ని కాస్త తను పంచుకుంటూ వెళ్ళిపోయాడు. ఇక నుంచి తరచూ పనుల మీద ఈ ఊరు రావాల్సి వస్తుంది, వచ్చినప్పుడల్లా నీ చేతి వంట రుచి చూడాల్సిందే అన్నాడు తమ్ముడు. భవిష్యత్తు చేయవలసిన వాటికి బీజం వేస్తూ సోదరులంటే ఇలా ఉండాలి కదా. బంధం అనే కాదు, కష్టాల్లో ఉన్నవారికి తనకు చేతనైన సాయం అందించి వారిని కష్టాల నుండి బయటపడే విధంగా ప్రయత్నం చేయాలి. ఇప్పుడు ఆత్మీయతను కోల్పోకండి. మనకు అందరూ దొరుకుతారు, ఎప్పుడైనా ఎక్కడైనా. తోడబుట్టిన వాళ్ళు కోల్పోతే వాళ్ళు దొరకరు. ఏవైనా విభేదాలు ఉన్నా మనమే ఒక అడుగు ముందుకేసి కలుపుకోవడం తప్పులేదు. ఏమంటారు ఫ్రెండ్స్? ఇలాంటి ఆత్మీయత అనుబంధాలను నేడు మనం కోల్పోతున్నాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. మీ సూచనలు, సలహాలు కామెంట్ బాక్స్లో మాకు తెలియజేయండి. సర్వోజన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.